అందరికీ నమస్కారం. మనము భూముల గురించి యుద్ధాలు చూసినాము, రాణుల గురించి యుద్ధాలు చూసినాము, ఎన్నో యుద్ధాలు చూసినాము, దేశాలు ఆక్రమించుకోవాలని యుద్ధాలు చూసినాము. మటన్ గురించి యుద్ధాలు ఎక్కడ జరిగినాయి అది మీరు చూడండి. ఏమైంది అన్న ఏమైందన్నా? ఒక్క నిమిషం అన్న. హలో ఆగండి ఏమైందన్నా? హలో అన్న ఏమైందన్నా? అన్న ఒక్క నిమిషం ఏమైందో నాకు చెప్పండి. నీకు మటన్ అన్న ఇప్పిస్తా మటన్. ఒక్క నిమిషం ఏమైంది గడబడి ఏమైంది చెప్పు నాకు చెప్పు. ఒక్క నిమిషం ఏమైంది? దూరం నుంచి వచ్చిన ఓకే మటన్ కావాలని వీడికి చెప్పెట్టిన. ఎంత అడిగినావు? 5 కిలోలు. మరి ఏమైంది సలీం భాయ్? అట్లా కాదు సార్ చెప్పారు ఆర్డర్. సార్ తప్పని ఏం లేదు. ఒక కస్టమర్ వచ్చిండు నా దగ్గర ఉండే మటన్. కస్టమర్ నేను కూడా కస్టమర్నే కదా. అంటే నేను పూకటి గమనిస్తున్నావు నాకు. మీరు కస్టమర్ నీకు ఆర్డర్ ఇచ్చిన వీడికి మటన్ నేను ఎట్లా మర్చిపోతా సార్? అడ్వాన్స్ ఇచ్చిన. కూడా ఎట్లా మాట్లాడితే ఎలా భయ? నేను ముందుగానే ఆర్డర్ ఇచ్చి ఎందుకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి? ఈ ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టుకున్నాడు? మళ్ళీ కొట్టి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో. ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం. ఇదండి మన సలీం భాయ్ గారు ఈ అన్న గారిని 5 కిలోలు మటను తెప్పిస్తా అనేసి ఆయన మోసం చేయడం అనేసి గొడవ జరుగుతుంది. దయచేసి మీరు నిమ్మలం పాటించండి. అయ్యా సలీం భాయ్ ఒక 10 కిలోల కూర తెచ్చి ఆయన కొట్టిచ్చేసాయి. దయచేసి ప్రజలని ఆయనని ఎంతో దూరం నుంచి మీరు రప్పించారు. నేను ఆల్రెడీ చెప్తున్నా మన సలీం భాయ్ మటను కమ్మటి మటన్ అనేసి ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఇలాంటి గొడవలు ఎప్పుడు జరగొద్దని దయచేసి సలీం గారు మీరు ఇంకా ఎన్నో కిలోల కూరలు పెట్టాలని దయచేసి కాంప్రమైజ్ కావాలనేసి అన్న మీరు రండి అన్న. మీకు ఒక ఇంత దూరం వచ్చిన దూరం నుంచి ఇంకేంటి ఇప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ మీకు మొత్తం నువ్వే చెప్పాను సమాధానం.